ముసలవు కూర్చోనున్నది, బ్రాహ్మణ స్త్రీలు వడ్డిస్తూ ఉన్నారు. రామచంద్రుడు సీతాదేవి హాయిగా భోజనం చేస్తున్నారు, వనభోజనం చేస్తూ కూర్చున్నారు. ఇది బాగానే ఉన్నది. ఆకలితే ఆయన భోజనం చేస్తున్నాడు, బ్రాహ్మణ స్త్రీలు వడ్డిస్తున్నారు. కానీ వీళ్ళ ఆశ్చర్యానికి అవధి లేదు. ఎవరికి? లక్ష్మణునికి, భరతునికి, శత్రుఘ్నునికి, లవకుశులకు. ఎందుకు ఆశ్చర్యపోతున్నారు అని అంటే, అయోధ్యలో ఒక సీత, అడవిలో ఇంకొక సీత. రాముడు పెళ్లి చేసుకున్న తర్వాత సీతాదేవిని ఎంతమంది స్త్రీలు తనను వివాహం చేసుకోమని అడిగినా ఎవరిని అంగీకరించలేదు. ఏకపత్ని వ్రతుడు ఆయన. ఒకే ఒక స్త్రీతో నేను నా సంసారాన్ని కొనసాగిస్తాను ఈ అవతారంలోని దీక్ష పట్టుకున్నాడు. కానీ ఇప్పుడు అయోధ్యలో ఒక సీత, ఇక్కడ ఒక సీత. రాముడు ఇట్లా పొరపాటు చేయడే. లక్ష్మణుడు భరతుడిని అడుగుతున్నాడు, భరత ఆమె మన వదినేనే కదా? నిజమేనన్నా వదిలేయాలని అనిపించినది, ఒకసారి చూస్తాను అని కళ్ళు నిమురుకొని చూసినాడు. భరతుడు లక్ష్మణుడితో అంటున్నాడు, అన్నయ్య లక్ష్మణ, మొదట చూసినప్పుడు సీతాదేవి మన వదినమ్మ వల్లనే కనిపించినది. కానీ ఇప్పుడు కళ్ళు నిమురుకోగానే చూస్తూ ఉంటే పార్వతీదేవి కనబడుతున్నదయ్యా. అప్పుడు లక్ష్మణుడు, మనం ముగ్గురం పెద్ద మనుషులు అయినాము, చెత్తవారి వచ్చినది, లవకుశులారా మీ అమ్మనైనా చూడండి, మా అమ్మనే మేము నమస్కారం చేసినాము, మీరు అడిగిన తర్వాత ఇప్పుడు చూస్తే మాత్రం మాకు పార్వతీదేవి గోచరిస్తున్నది. వాళ్ళు అదే మాట అన్నారు. ఇంతలో ఈ లవకుశుడు, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు ఏమనుకున్నారు అంటే, రాముడు ఈనాడు ఈ లీలను చేసి మనకు ఒక జ్ఞానాన్ని కలిగింపజేస్తున్నాడు. పోని సీతాదేవి పార్వతీదేవి అని కనబడ్డది. మరి మన అన్నయ్యను ఒకసారి చూద్దాం. లక్ష్మణుడు అన్నయ్యను చూసినాడు రాముడిని. ఇదివరకు అన్నయ్య వలె కనిపించినాడు రాముని వలె. కానీ ఇప్పుడు చంద్రశేఖరుడి జటాధారి అయినటువంటి శంకరుడి వలె కనబడుతుంది. లక్ష్మణునికి ఆశ్చర్యమై, నా కళ్ళలో ఏమైనా దోషం ఉన్నదేమో, శివుణ్ణి స్మరించుకుంటూ వస్తే ఇట్లా రాముని ఎందుకు శివుడు కనబడుతున్నాడేమో. భరత ఎవరు కనబడుతున్నారయ్యా? ఇంతవరకు అన్నయ్యనే కనబడ్డాడయ్యా, కానీ ఇప్పుడు శంకరుడు కనబడుతున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు అంటే, శివకేశవులకిద్దరికి భేదం లేదు, శివుడు కేశవుడే, కేశవుడు శివుడే అనేటువంటి శివకేశవ అభేదాన్ని తెలియపరచడానికి ఈ విధంగా ఆ రామచంద్రుడు లీలం చేసినాడు అని లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అంటున్నారు. మళ్ళీ కళ్ళు నివరగానే రాముడు రాముడిగానే ఉన్నాడు, సీతాదేవి సీతాదేవిగానే ఉన్నది. ఈ కథ చెప్పిన తర్వాత వాల్మీకి